హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. రీసెంట్‌గా నేను కార్ టైర్స్ అనేవి చేంజ్ చేశాను. ఈ కార్ టైర్స్ చేంజ్ చేయటంలో నేను కొంచెం బేసిక్ రీసెర్చ్ అనేది చేశాను. ఎంత బేసిక్ రీసెర్చ్ చేసినా గానీ కొన్ని బ్లండర్ మిస్టేక్స్ అవుతాయి. నాకైన మిస్టేక్ మీకు అవ్వకూడదని ఈ వీడియో చేస్తున్నాను. నేను వాడుతున్న కార్ వచ్చేసి న్యూ ఫోర్డ్ ఫిగో టైటానియం బ్లూ అండి. ఇది హ్యాచ్ బ్యాక్. ఇది నేను 2019 జూన్‌లో కొన్నా. క్లోజ్ టు 5 ఇయర్స్ నేను ఈ కార్ అనేది యూజ్ చేస్తున్నాను. టోటల్ 31,000 కిలోమీటర్స్ తిరిగాను. అండ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 6,900 మంత్లీ క్లోజ్ టు 600 అలా తిరిగానండి. మీరు వీడియోలో చూస్తుంది కార్ యొక్క పాత టైర్స్ అండి. ఈ కార్ యొక్క 4 టైర్స్ తీసేసి ఇక్కడ పక్కన పెట్టారు. 2 అయితే కొంచెం పర్లేదు అన్నట్టు ఉన్నాయి. 2 అయితే మరీ వరస్ట్ అండి. పైన లేయర్ అంతా లెగిసిపోతున్నాయి. అయినా 5 ఇయర్స్ అయింది కాబట్టి టైర్స్ అనేవి చాలా హార్డ్ అయిపోతాయి. అండ్ కార్ యొక్క మైలేజ్, కార్ కొంచెం నాయిస్ అనిపిస్తుంది. అండ్ కార్ స్మూత్‌నెస్ కూడా తగ్గిపోతుంది. ఇంకా 5 ఇయర్స్ అయింది కదా అని చెప్పి మార్చేద్దామని అనుకున్నాను. మీరు చూడొచ్చు ఈ టైరేనండి మెయిన్. పైన లేయర్ అనేది మొత్తం లెగిసిపోతుంది. అండ్ ఈ టైర్ సైడ్ గూడా కొంచెం ఇక్కడ డ్యామేజ్ లాగా అయిపోయింది. ఇది మరి ఎలా అయిందో గూడా తెలీదు. మొత్తం లేయర్ అనేది హోల్ లాగా పడిపోయింది. ఏదో పగిలినట్టు, దేనికో గట్టిగా తగిలినట్టు. అండ్ సైడ్‌కి తెగ పంచర్‌లు కూడా పెట్టేశారండి. ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు కార్ సైడ్‌లో దేనితోనో గుచ్చినట్టు పంచర్స్ అనేవి చేసేస్తున్నారు. ఇంకా మార్చాల్సొచ్చి మారుస్తున్నాను. ప్రతి టైర్‌కి సైజ్ ఫార్మాట్ ఉంటుంది. మీ స్క్రీన్ మీద ఒక టైర్ ఫార్మాట్ అండ్ దాని ఎక్స్‌ప్లనేషన్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 195/55 R16 గురించి మాట్లాడుకుంటే 195 వచ్చేసి టైర్ విడ్త్ అండి. కార్ విడ్త్ స్టార్టింగ్ వచ్చేసి 165 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ హైయెస్ట్ వచ్చేసి 325 ఉంటుంది. అండ్ ఇంచెస్‌లో మాట్లాడుకుంటే 5 ఇంచెస్ స్టార్టింగ్, హైయెస్ట్ వచ్చేసి 12.5 ఇంచెస్ ఉంటుంది. అండ్ స్పెసిఫిక్‌గా కొందరు స్పెసిఫిక్ సైజెస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటారు కార్‌కి తగ్గట్టు. కొంతమంది టైర్ మోడిఫికేషన్ చేస్తారు. ఇది ఎలా అంటే టైర్ విడ్త్ అనేది పెంచుకుంటే కార్ నుంచి టైర్ బయటకి కనబడుతుంది. ఇది విడ్త్ పెంచడం వల్లే ఆ టైర్ అనేది బయటకు వస్తుంది. 55 అని చూస్తున్నారు కదా! ఇది కార్ టైర్ యొక్క లెంత్. కార్ రిమ్ నుంచి రోడ్ వరకు టైర్ యొక్క సైజ్ ఉంటుంది కదా! ఆ లెంత్ వచ్చేసి 55 మిల్లీమీటర్స్. ఆర్ అని చూస్తున్నారు కదా! ఆర్ అంటే రేడియల్ కన్‌స్ట్రక్షన్. అంటే టైర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ రోడ్ వెహికల్‌కి టైర్స్ యూజ్ చేస్తున్నారా? ఆన్ రోడ్ వెహికల్‌కి టైర్స్ యూజ్ చేస్తున్నారా? అండ్ సీజనల్ టైర్సా? వింటర్ బేస్డ్ టైర్స్ అండ్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇది తెలియజేస్తుంది. ఈ ఆర్ టైప్ టైర్స్ వచ్చేసి ఆల్ సీజన్స్ అండ్ ఆన్ రోడ్ వెహికల్స్ కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇటు డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ 16 అని కనపడుతుంది కదా, ఇది వచ్చేసి రిమ్ సైజ్, టైర్ యొక్క ఇన్నర్ డయామీటర్ సైజ్, రిమ్ సైజ్ టైర్ యొక్క ఇన్నర్ డయామీటర్ కి మ్యాచ్ అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫార్మేట్ లో 87 ఉంది కదా, ఈ 87 వచ్చేసి టైర్ యొక్క లోడ్ రేటింగ్ అండ్ లోడ్ కెపాసిటీ గురించి ఇండికేట్ చేస్తుంది. మీరు చూసిన ఫార్మేట్ లో 87 ఉంది కదా, ఈ 87 వచ్చేసి 545 కేజెస్ వరకు వెయిట్ అనేది బేర్ చేస్తుంది. ఈ టైర్ అనేది దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇదే ఫార్మేట్లో మీరు వి చూస్తున్నారు కదా, వి అనేది స్పీడ్ని ఇండికేట్ చేస్తుంది. ఆ టైర్స్ ఎంత స్పీడ్ అనేది బేర్ చేయగలుగుతావో అది ఇండికేట్ చేస్తుంది. ఈ వి టైప్ టైర్స్తో మనం మాక్సిమం 240 km/hతో ట్రావెల్ చేయొచ్చు. అంత స్పీడ్ అంటే ఇది ఇంకా F1 రేసే అవుతుంది. ఇప్పుడు భయ్య అసలైన ఘట్టం మొదలవుతుంది. ఈ టైర్ ఫార్మేట్లు ఇవన్నీ ఆటోమేటిక్గా కార్కి తగ్గట్టు మీకు నచ్చినట్టు ఏదో ఒక రకంగా అయిపోతుంది. కానీ ఈ బాక్స్లో 4 డిజిట్ నెంబర్స్ ఉంది చూసారా, స్క్రీన్ పైన మీకు కనబడుతుంది. ఇది అసలైన మ్యాటర్. అంటే ఇదేంటో తెలుసా? టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ భయ్య. ఇందులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఇక్కడే నేను చాలా నాక్గా దెబ్బైపోయాను. అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ 06 అనేది వీక్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 19 అనేది ఇయర్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి 4 వీక్స్ వేసుకుంటే ఈ 06 అనేది ఫిబ్రవరి 2nd వీక్ కింద వస్తుంది. ఇది 2019 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. అంటే ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతుంది ఫిబ్రవరి 2nd వీక్లో 2019లో టైర్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. ఎందుకు స్పెసిఫిక్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి డిస్కస్ చేస్తున్నానంటే, మాక్సిమం టైర్స్ యొక్క డ్యూరబిలిటీ వచ్చేసి మాక్సిమం 5 ఇయర్సే ఉంటుంది. ఇంకొన్ని హై ఎండ్ బ్రాండ్స్ వాటి క్వాలిటీని బట్టి మరొక 3 ఇయర్స్ ఉంటుందేమో, అంతే. ఈ 5 ఇయర్స్ తర్వాత టైర్ ఏమవుతుందంటే, వాటి టైర్ అనేది హార్డ్నెస్ పెరిగిపోయి పైన లేయర్గా ఊడిపోతూ ఉంటుంది. మీకు స్టార్టింగ్లో నా పాత టైర్స్ చూపెట్టా కదా, పైన లేయర్గా ఊడిపోయి వస్తుందని చెప్పి అలా అయిపోతుంది. ఈ టైర్స్ ఎప్పుడు షాపింగ్ సైట్స్లో ఎప్పుడు పర్చేస్ చేయమాకండి. ఎందుకంటే అక్కడ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది అస్సలు మెన్షన్ చేయరు. ఇన్ కేస్ వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడైనా మెన్షన్ చేస్తే ఆ డేట్ చూసుకొని అప్పుడు పర్చేస్ చేయండి, అంతే.
బయట అవుట్‌లెట్స్‌లో గూడా టైర్స్ కొనేటప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది కంపల్సరీ చూసుకోండి. అన్ని అవుట్‌లెట్స్‌లో ఇలా జరుగుతుందని చెప్పను. కొన్ని అవుట్‌లెట్స్‌లో మిమ్మల్ని వెయిటింగ్ రూమ్‌లో కూర్చోపెట్టి, టీవీలో మంచి సినిమాలు, పాటలు పెట్టి, కూల్ డ్రింకు, కాఫీ ఇచ్చి, ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ టైర్ అనేది తోసేస్తాడు మీకు. అంతే ఇంక సంగతులు. నాకిలానే జరిగింది భయ్యా. నేనైతే బిస్కెట్ అయిపోయాను. షాపోడు నాకు గట్టిగా తోసాడు. స్టార్టింగ్ నేను టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెక్ చేసుకున్నాను. 2 టైర్‌లకి చెక్ చేశాను. అదైతే 3823 అని మెన్షన్ చేసింది. అక్టోబర్ మంత్ 2023లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. అండ్ నేను 2024 ఈ ఇయర్‌లో మార్చ్‌లో నేను టైర్ చేంజ్ చేశాను. అంటే 5 మంత్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే అనిపించింది. 5 మంత్స్ డిఫరెన్స్ పెద్ద ప్రాబ్లమ్ కాదులే అనుకున్నాను. ఓకే. 4 టైర్లు ఇవే వేస్తాడని చెప్పి నేను అనుకోని ఆయన దగ్గరికెళ్ళి ఇంకా పిచ్చాపకోడి ఇంకా అవి ఇవి డిస్కస్ చేస్తూ కూర్చున్నాను. సరే కార్ టైర్స్ అన్ని చేంజ్ చేసేసాడు. నేనింక కార్ వాష్‌కి తీసుకెళ్ళినాక అక్కడ ఒకసారి 4 టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెక్ చేస్తున్నాను. అప్పుడు బయటపడింది భయ్యా. ఇంకొక 2 టైర్లకి ఏమైందంటే 1022 అని చెప్పి మెన్షన్ చేసుంది. అంటే మార్చ్ సెకండ్ వీక్ 2022లో టైర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ స్టోర్ అయ్యున్న టైర్స్‌ని నా కార్‌కి వేశాడు. అంటే నేను నాకు డ్యూరబిలిటీ వచ్చేసి ఇంకా 3-4 ఇయర్సే ఉంటుంది మాక్సిమము. ఎంత జాగ్రత్తగా ఉన్నా గానీ, ఇలా బిస్కెట్ అవుతానని అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి టైర్స్ వేయించుకునేటప్పుడు. వాటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 4 టైర్స్‌కి కంపల్సరీ చెక్ చేయించి ముందుగానే లేటెస్ట్ టైర్స్ వెయ్యాలి అని చెప్పి మాట్లాడుకొని అప్పుడు టైర్స్ అనేవి వేపిచ్చుకోండి. అండ్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే నాకు ఈ అపోలో 4 టైర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 20,000-22,000 రూపీస్ కాస్ట్ చేశాడు. ఇందులోనే వీల్ అలైన్‌మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ గూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. నేను స్పెసిఫిక్‌గా ఈ అపోలో టైర్సే ఎందుకు చూజ్ చేసుకున్నానంటే, నాకు కార్‌తో పాటు కంపెనీ వాడు ఈ అపోలో టైర్సే ఇచ్చాడు. ఫస్ట్ థింగ్ అది. అండ్ నాకు సెకండ్ థింగ్ వచ్చేసి వితిన్ ద బడ్జెట్‌లో వస్తున్నాయి ఇవి. నాట్ మోర్ దెన్ 22K మించి నేను బడ్జెట్‌కి వెళ్ళలేదు. అది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నా ట్రావెల్ కాలిక్యులేట్ చేసినా గానీ, నేను ఇయర్‌లీ నాట్ మోర్ దెన్ 15,000 కన్నా గూడా నాది ఎక్కువ అవ్వలేదు. ఇయర్‌గా కాలిక్యులేట్ చేస్తే. సో, ఈ 3 థింగ్స్ నేను దృష్టిలో పెట్టుకొని నేను అపోలో టైర్స్ అనేవి చూజ్ చేసుకున్నాను. ఇంకా అదర్ బ్రాండ్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కొంచెం మీరు యూసేజ్ అనేది ఎక్కువ ఉంటే లైక్ మంత్లీ వచ్చేసి ఒక 1500-2000 ఇయర్‌లీ 18,000-24,000 కిలోమీటర్స్ మీరు కార్ అనేది డ్రైవ్ చేస్తే కొంచెం హై ఎండ్ టైర్స్ అనేవి తీసుకోండి. లైక్ బ్రిడ్జ్‌స్టోన్, కాంటినెంటల్ ఇవి తీసుకోండి. వీటి డ్యూరబిలిటీ అనేది 5-8 ఇయర్స్ ఉంటాయి. అండ్ ఇవి 90-1,00,000 కిలోమీటర్స్ వరకు తిరగొచ్చు అని చెప్పి అన్నారు. సో, మన యూసేజ్ ఎక్కువ ఉంటే వాటికి ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎక్కువ పెట్టాల్సొస్తుంది. అప్పుడు డ్యూరబిలిటీ కూడా బావుంటుంది. ఈ సిట్యుయేషన్‌లో మీరు కొంచెం హై ఎండ్ ప్రిఫర్ చేయండి. ఒక్కసారి కారు టైర్లు మార్చి వాషింగ్ ఇస్తే తగలాడిపోయింది భయ్యా. స్మూత్ డ్రైవ్ అంతే ఇరగదీసిందనుకోండి. మీరు చూస్తుంది న్యూ ఫోర్డ్ ఫిగో టాప్ ఎండ్ వర్షన్ కార్ భయ్యా. ఈ కార్ గురించి కంప్లీట్ రివ్యూ ఎవరికన్నా వినాలి, చూడాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఒక 100 కమెంట్స్‌కి రీచ్ అయ్యి 10,000 వ్యూస్ గనక ఈ వీడియోకి వస్తే ఈ కార్ గురించి కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ నా 5 ఇయర్స్ ఈ కార్‌తో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కంప్లీట్‌గా షేర్ చేస్తాను. వీడియోల కంటెంట్ నచ్చిందా భయ్యా? నచ్చితే లైక్ చేయండి భయ్యా. ఎవరికన్నా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని సపోర్ట్ చేయండి భయ్యా. సబ్స్క్రైబ్ చేయండి భయ్యా.